ఒంగోలు నగరంలో మినీ స్టేడియం కాంప్లెక్స్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన కార్ కేర్ అండ్ గ్యారేజ్ స్టూడియోను ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మరియు కందుకూరు మాజీ శాసనసభ్యులు పోతుల రామారావు గారు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్ కేర్ గ్యారేజ్ స్టూడియో నిర్వాహకులైన చైతన్య, కార్తీక్లను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాగుంట శ్రీనివాసరెడ్డి, పోతుల రామారావులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకుడు కార్తీక్ మాట్లాడుతూ, గత 2 సంవత్సరాల నుండి కార్ కేర్ గ్యారేజ్ స్టూడియోను సుదీర్ఘంగా నడుపుతూ ప్రజలందరి ఆదరాభిమానాలు పొందుతూ ఇప్పుడు నూతనంగా మా గ్యారేజ్ స్టూడియోని మరింత ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ఇచ్చట అన్ని రకాల కార్లకు సంబంధించి యాక్సెసరీస్, డెంటింగ్, పెయింటింగ్, మెకానికల్ సర్వీసెస్, వాషింగ్, అలైన్మెంట్ వీల్స్ ఇలా అన్ని రకాల సర్వీసెస్ని ఒక్కొక్క సర్వీస్ సెంటర్కి వెళ్లకుండా అన్ని సర్వీసెస్ మా కార్ కేర్ గ్యారేజ్ స్టూడియోలో ఒంగోలు మరియు చుట్టుప్రక్కల ప్రజలకు అందుబాటు ధరల్లో అందిస్తున్నామని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. నా పేరు కార్తీక్ అండి. నేను ఇది పెట్టడానికి గల కారణం ఏంటంటే, అందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు ఒకే చోట లేనందువల్ల. అన్నీ ఒకే చోట పెట్టాలనుకొని మనము ఇక్కడ పెట్టామన్నమాట. ప్రతి ఒక్కటి యాక్సరీస్ కానీ, డెంటింగ్, పెయింటింగ్ కానీ, మెకానికల్ సర్వీస్ కానీ, వాషింగ్ కానీ, అలైన్మెంట్ కానీ, టైర్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబిలిటీ దొరుకుతుంది. అది కస్టమర్కి తక్కువ ప్రైస్లోనే దొరుకుతుంది. చాలా తక్కువకి ఇవ్వాలనుకొని మేము ఇది స్థాపించామండి. అది కూడా మంచిగా వర్క్ చేసి కస్టమర్కి ఇవ్వాలని అనుకుంటున్నాము. ఇస్తాము కూడా. ప్రైస్ కూడా అతి తక్కువ, అందరి మీద అతి తక్కువ మనం ఇవ్వగలము. ఎందుకంటే అంత క్యాపబిలిటీ, లైక్ స్టాఫ్ కానీ, ఎవ్రీథింగ్ పర్చేస్ కానీ ఇక్కడ లోనే జరుగుతుంది. డెలివరీ కూడా కస్టమర్కి తగిన, అతనికి ఎలా అయితే కావాలో 1 రోజా 2 రోజుల అనేది వాళ్ళు అడిగిన విధానంలో మనం ఇవ్వగలం అన్నమాట. ఎందుకంటే డెలివరీ ఎందుకు ఫాస్ట్గా ఉంటుందంటే, ఇక్కడ వర్కర్స్ మోర్ మ్యాన్ పవర్ అనేది ఉంది. అరౌండ్ 25 to 30 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు మన దగ్గర అన్నమాట. అందుకని డెలివరీ అనేది చాలా ఫాస్ట్గానే జరుగుతుంది. కస్టమర్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఓపెన్లోనే ఉంటుంది టైమింగ్స్. ప్రధానంగా కంపెనీలు వచ్చేసరికి బ్రిడ్స్టోన్, గుడ్బియర్, ఎకోమా టైర్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ప్లస్ స్పేర్ పార్ట్స్ వచ్చేసరికి ఎవ్రీథింగ్ మీకు టీవీఎస్ కానీ, వాల్యూ కానీ, ఓఈ పార్ట్స్ కానీ, హుండాయ్ కానీ, మారుతి సుజుకి కానీ, టయోటా కానీ, ఏదైనా మీకు పార్ట్స్ అనేది అవైలబిలిటీలో దొరుకుతాయి. లేదు ఒకవేళ పార్ట్ లేకపోతే మనం ఆర్డర్ పెట్టి తెప్పించగలిగే క్యాపబిలిటీ మనకుంది. సర్కిల్ కూడా ఉంది మనకి. దీనికి విచ్చేసిన జనార్దన్ గారికి, ఎంపీ సార్ గారికి, తర్వాత మన పోతుల రామారావు గారికి నమస్కరించి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా పేరు బ్రహ్మానంద శర్మ. ఈరోజు ఈ ప్రారంభోత్సవంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒంగోలులో అందరూ కూడా కారు డెవలప్మెంట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఎన్నో రకాలుగా వస్తూ ఉన్నాయి.
అయితే చాలామంది కార్ల పరమైనటువంటి ఒక విషయంలో ఒక పెయింట్ అయితే ఒక చోట, అదేవిధంగా వాషింగ్ అయితే ఒక చోట, దాని యాక్సెసరీ ఒక చోట, కొన్ని ఇబ్బందులు అన్ని రకాలుగా వెళ్ళిపోవటం కారణాల చేత ఇబ్బందులు పడేటువంటి ఒక సమస్యని తీర్చడం కోసం అని చెప్పేసి చైతన్య కార్తీక్ అనేటువంటి వాళ్ళు దాదాపుగా 2 సంవత్సరాల నుండి కూడా కార్ కేర్ గ్యారేజీ అనేటువంటి ఒక స్టూడియో లాగా దాన్ని ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఏర్పాటు చేస్తున్నారు. అయితే దాన్ని ఎంతో ఉన్నతంగా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక సదుద్దేశం చేత ఒంగోలు పట్టణంలో మన ఎమ్మెల్యే జనార్దన్ గారి అండతోటి చక్కగా కూడా ఆయన యొక్క అనుచరపరమైనటువంటి యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క సలహాలు కూడా తీసుకొని దీన్ని ఇంత ఉన్నత స్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కార్ల పరమైనటువంటి యొక్క విషయంలో ఏది కావాలి అన్నా దాని టైర్ దగ్గర నుండి దానికి పెయింట్స్ వరకు, అదేవిధంగా యాక్సెసరీ నుంచి దాని రిపేర్స్ వరకు ప్రతి విషయంలో కూడా అందరూ కూడా విచ్చేసేసేసి ఏ కార్ అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే ఇక్కడికి వచ్చేసి అందరూ కూడా దాని విషయాలను ఉపయోగించుకుంటారు అని చెప్పేసి సంస్థ అధినేతలైనటువంటి బాలబ్రహ్మచారి కుమారులైనటువంటి చైతన్య కార్తీక్ దీన్ని నిర్వహిస్తున్నారు. దీంట్లో రకరకాల మెకానిక్లను తీసుకొచ్చారు. అంటే దాంట్లో నిష్ణాతులైనటువంటి యొక్క మెకానికల్ని, అదేవిధంగా కొన్ని సంస్థల్లో కొన్ని కంపెనీస్లో పనిచేసినటువంటి యొక్క మెకానిక్స్ని ఇక్కడ తీసుకొచ్చి కూడా ఏర్పాటు చేశారు. దీనికి అందరూ కూడా సహకరించి మీ అందరి యొక్క ఆదరాభిమానాలతో ఇది దినదిన ప్రవర్తమానంగా వెలుగొందాలి అని కూడా ఆశిస్తూ ఉన్నాం.